సార్ మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు, 4-5 నెలలు దాటుతుంది. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎటువంటి కార్యాచరణ ప్రారంభించారు? సో గతంలో పనిచేసినటువంటి ఎంపీలకు భిన్నంగా మెదక్ పార్లమెంట్కు ఉన్నటువంటి విశిష్టతని, మెదక్ పార్లమెంట్కు ఉన్నటువంటి గుర్తింపుని దృష్టిలో పెట్టుకొని మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చే రీతి లోపల భారత ప్రభుత్వం సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యాజ్ యూ సెడ్, మేము కొత్త 6 నెలలు కూడా కాలేదు, కొత్త గెలిచాం, పార్లమెంట్కి పోయాం. పార్లమెంటరీ సాంప్రదాయ పద్ధతులన్నింటిని కూడా అవలోకనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్, రైల్వేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే భారత ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోవచ్చో వాటి కోసం సంబంధిత అధికారులని ఇప్పటికే సంబంధిత మంత్రులను కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి BHLకి ఆర్డర్స్ పెంచే విషయంలో కానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి కంపెనీకి ఆర్డర్స్ లేవు, ఇబ్బంది అవుతుంది అన్నటువంటి అంశాల్లో కానీ, లేదా BDL లాంటి ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వేటిని కూడా నష్టాల్లోకి పోకుండా, ఇబ్బందులకు గురి కాకుండా వాటి ప్రొడక్టివిటీని పెంచే రీతి లోపల, వాటి భవిష్యత్తుని మనగడ కొనసాగే రీతి లోపల చూస్తూ పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి దుబ్బాక, నర్సాపూర్, మెదక్ ఒకటైతే పటాన్ చెరువు, సంగారెడ్డి లాంటి పార్ట్ ఆఫ్ నర్సాపూర్ ఇంకొక రకమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ తోటి సఫర్ అవుతూ ఉన్నాయి. రోజు రోజు కొత్త కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం లాంటి ప్రాంతాల లోపల అక్కడ ఇండ్ల సైట్లు కానీ, ఇండ్ల నిర్మాణం కానీ, ఉండడానికి ఇల్లు కోసం కానీ ఆల్మోస్ట్ పటాన్ చెరువు లాంటి ప్రాంతాలన్నీ మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి దగ్గర ఉండేటువంటి సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం. మొన్ననే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిని చారు మజుందార్ గారిని తీసుకొని వచ్చి IITకి వెళ్ళడం జరిగింది. మేము IIT లోపల ఉండేటువంటి విద్యార్థులు, IIT క్యాంపస్లో ఉన్నటువంటి సమస్యలు, ఇట్లా ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని ముందుకు పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో తలపెట్టినటువంటి మెట్రోని మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరదాకా నడిపిస్తూ ఉన్నాం. ఇట్లా రకరకాలైనటువంటి అంశాల లోపల అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాను. డెఫినెట్గా 5 సంవత్సరాలు నాకు ఇచ్చినటువంటి గడువు లోపల మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానైతే ఒక మాట చెప్పగలను. లోక్సభ ఎంపీగా అంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుంది. విపక్షాలు, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు అదానికి సంబంధించి సెక్యూ ఒప్పందం సంబంధించి అమెరికాలో ఏదైతే ఇండక్ట్మెంట్ నమోదైందో దానికి సంబంధించి JPC విచారణ చేపట్టాలని పట్టుబడుతుంది. సమావేశాలు కూడా సజావుగా జరిగిన పరిస్థితి. బీజేపీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి స్టాండ్ ఉంది? ఎంపీగా మీరేమంటారు? ఇప్పుడు సింపుల్, అందులో చాలా సింపుల్గా, నేరం ఈ దేశంలో ఆరోపించబడలేదు. నేరస్తునికి సంబంధించి ఇక్కడ ఏం కంప్లైంట్ లేవు. గతంలో ఇట్లే కొన్ని వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి ఫారిన్ పేపర్స్లో కొన్నిట్లలో అదాని గురించి కొన్ని వార్తలు రాసినారు. దాని మీద ఎంక్వైరీ అన్నారు, గొడవ చేసినారు, వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీరు అందరు చూసినారు. హిండన్బర్గ్ పేపరా, జార్జ్ సోరెన్ రాసిందా, ఇంకెవరు రాసిందా, వ్యక్తుల పేర్లు అనవసరం. దేశ సర్వోన్నత న్యాయస్థానం దాని మీద విచారణ అవసరం లేదని చెప్పి కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమెరికాలో ఉన్న ఒక కోర్టులో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించినాడు. దాని మీద FIR అక్కడ నమోదు కాలేదు. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి ఒక కేసులో. ఆ ఆర్గ్యుమెంట్లో అతను ఒక ఆరోపణ చేసినాడు అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటరు. ఒకవేళ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించినట్టు నేరం జరిగిందని ఒప్పుకుంటే కూడా నేరం ఇక్కడ జరగలేదు కదా, నేరం జరిగింది అమెరికాలో కదా. విచారణ ఎక్కడ చేస్తారు? అక్కడే చేయాలి కదా. ఉదాహరణకి ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇబ్బంది అయింది. దానికి సంబంధించినటువంటి ఒక అధికారి పోయి అమెరికాలో ఉంటున్నారు. అధికారిని ఇక్కడికి తీసుకురావడానికి సాధ్యం అవుతుందా? అమెరికాలో ట్రయల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. నేరం ఏ దేశంలో జరిగిందో ఆ దేశంలోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు అదానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ ఉండి కేసులు రిజిస్టర్ అంటే తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది భారత ప్రభుత్వం. ఏమి లేకుండా ఎక్కడో విదేశాల్లో, అమెరికాలో ఏదో జరిగిందని, అమెరికాలో జరిగిన దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడగడం పార్లమెంటు సాంప్రదాయం ప్రకారం సరైనది కాదు. 2, పార్లమెంట్లో ఏం చర్చించాలో లేక ఏదో ఒకటి గొడవ చేసి రోజు పార్లమెంట్ని అడ్జెంట్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప అందులో ఎక్కడ కూడా న్యాయం లేదనేది నా భావన. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడానికి వస్తుంది. ఈ ఏడాది కాలం పాలన మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 10 సంవత్సరాల్లో చంద్రశేఖరరావు గారు ఎన్ని వైఫల్యాలను అయితే ప్రజలకి అంటగట్టినారో, అందించినారో, లేదా 10 సంవత్సరాల లోపల చంద్రశేఖరరావు లేదా BRS పార్టీ ఎన్ని ఇబ్బందుల్ని ప్రజలకు గురి చేసిందో అన్ని ఇబ్బందుల్ని వీళ్ళు ఏడాది కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద రుద్దుతూ ఉందనేది నా అభిప్రాయం. దానికి భిన్నంగా ఏం లేదు. 10 ఏళ్లలో వాళ్ళు ఎంత బదనామైనారో వీళ్ళు 12 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంత బదనామైందని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా హామీల అమలుకు సంబంధించి ఎట్లా చూస్తున్నారు? రుణమాఫీ చేసామంటున్నారు, ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, విద్యుత్ సంబంధించి కూడా చేస్తున్నామంటున్నారు. ఈ హామీల అమలుకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? రాష్ట్ర పార్టీ ఎట్లా చూస్తుంది? సో ఆచరణలో సాధ్యం కానటువంటివి, కేవలం ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి హామీలు తప్ప, వాళ్ళు చెప్పిన హామీలో మేము 2 లక్షల రైతు రుణమాఫీ చేసినాము అంటారు. అసలు రైతుల సంఖ్య ఎంత?
ఎంతమందికి 2 లక్షల పైసలకు లోన్లు ఉన్నాయి? దీని మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, ఆర్థిక మంత్రి ఇంకొకటి మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకొకటి మాట్లాడతాడు, రెవెన్యూ మంత్రి ఇంకొకటి మాట్లాడతాడు. బేసికల్గా కాంగ్రెస్ పరిపాలన 12 నెలలు మనం గమనిస్తే మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే అన్న, సంసారం గతి లేకపోతే చేయొచ్చు కానీ శృతి లేకపోతే చేయరాదు. కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలో శృతి లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుపోతా ఉన్నారు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి మాట్లాడతాడు. దానికి వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తుంటారు, మీరు కూడా వింటుంటారు కదా రెగ్యులర్గా. మేము అందరం మాట్లాడుతుంటాము, ఇతర పార్టీలో ఉండదు, మా పార్టీలో విత్ ద పార్టీగా మీరు ఏమన్నా మాట్లాడుకోండి. బట్ మీరు అడ్మినిస్ట్రేటర్గా, మంత్రులుగా ద డిసిషన్ ఆఫ్ ఏ క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ డిసిషన్ అని చెప్పినప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక మంత్రికి ఇంకొక మంత్రికి మధ్యన సంబంధం లేని మాటలు వస్తూ ఉంటే ఏమనుకుంటారు జనం? పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ సేయింగ్. నేనేదో కోపం కొద్ది చెప్తలేను, వాస్తవాన్ని చెప్తా ఉన్నాను. వాళ్ళకి అద్దం ముంగట పెట్టి చూపిస్తే నువ్వు అందంగా లేవంటే నీకు నచ్చదు, ఎట్లా అందంగా ఉన్నావంటేనే నచ్చుతుంది. అట్లా ఉంది ఇలా కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ మంత్రుల పరిస్థితి.